ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ జేఏసీ ఇచ్చినటువంటి బంద్ రేపటి బంద్ ఇప్పటికే 90% విజయవంతమైంది. ఇక మిగిలింది 10%. ఈ బంద్ వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు, ఇది బీసీ జాతి వ్యవస్థ కోసం, తెలంగాణలో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది బీసీల రాజకీయ విద్యా ఉద్యోగాల ప్రయోజనాల కోసమే ఈ రాష్ట్ర బంద్ చేపట్టడం జరిగింది. ఈ బంద్కు సామాజిక ఉద్యమ శక్తులు, వ్యక్తులు, ఆ తర్వాత అఖిలపక్ష రాజకీయ పార్టీలు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఇలా ప్రజాస్వామిక సంఘాలు, చివరికి మావోయిస్టు పార్టీతో సహా, అంటే ఈ బంద్కు గతంలో ఎప్పుడు కూడా ఇట్లా మద్దతు ఎవరు ఇవ్వలే. ఈ బంద్కు లెఫ్టిస్టులు మద్దతు ఇచ్చారు, రైటిస్టులు మద్దతు ఇచ్చారు. లెఫ్టిస్టులు రైటిస్టులు కలిసి స్ట్రేట్గా రేపు బంద్ జరపబోతున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసిరో, ఈరోజు బీసీ బంద్ కూడా అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినాయి. కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు మీరు బీజేపీలను ఎట్లా కలుపుకుంటారు, ఇటు లెఫ్టిస్టులు ఎట్లా కలుపుకుంటారు, అటు రైటిస్టులు ఎట్లా కలుపుకుంటారు అంటున్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పరిశీలన చేయండి ఒకసారి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఈ కాంగ్రెస్ పేరుతోటి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జేఏసీలో పాల్గొన్నది. దానికి ప్రత్యక్షంగా కోదండరాం గారు, మందకిస్తానే ప్రత్యక్ష సాక్షులు. ఆ రోజు టీ కాంగ్రెస్, టీ బీజేపీ, టీ తెలుగుదేశం, అదేవిధంగా టీ సిపిఐ, ఆ తర్వాత ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని తెలంగాణ 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 పేరుతో విడిపోయినాయి. కేంద్రంలో ఏ పార్టీలు ఉన్నది అనేది అనవసరం. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలన్నీ ఒక ఐక్య సంఘటనకు ఏర్పడ్డాయి. ఈరోజు కూడా మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చింది తెలంగాణలో. ఒక సామాజిక న్యాయం కోసం ఇవాళ ఎంఆర్పిఎస్, మందకిసన్న, మాల మానాడు, గిరిజన సంఘాలు, దళిత సంఘాలు, అదేవిధంగా ఇవాళ బీసీలలో ఉన్నటువంటి అన్ని సంఘాలు అవుట్ రైట్గా ఇవాళ ఒక్కతాటి మీదకి వచ్చినాం. ఈ బంద్ ఇది నిజంగా ఈ బంద్ రేపు నేను అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, గ్రామ స్థాయి నుంచి బంద్ జరగాలి. గ్రామంలో మీరు కిరాణా షాప్ ఉన్నా, చికెన్ షాప్ ఉన్నా అది మూసివేయాలి. మా కులవృత్తులకు విజ్ఞప్తి చేస్తున్నా, రేపు బంద్ సందర్భంగా కులవృత్తులకు సంబంధించిన వాళ్ళంతా రోడ్ల మీదకి రావాలి. హైవేల మీదనే చాకరీలు నిర్వహించాలి, రోడ్ల మీదనే కుమ్మరి సార తిప్పాలి, రోడ్ల మీదనే సవరాలు చేయాలి. మా గొల్ల కుర్మ సోదరులు గొర్రెలు బర్రెలు తీసుకొచ్చి రోడ్ల మీద వదలాలి. మా యొక్క కార్మికులు రోడ్ల మీద లారీలతో సహా ట్రాన్స్పోర్ట్ను స్తంభింపజేయాలి. ఎవరు చేయాల్సినటువంటి బాధ్యతను వాళ్ళు చేయాలి. ప్రపంచంలో తెలంగాణ బంద్ ఎట్లా జరిగిందంటే ఇలా ఒక తెలంగాణ బంద్ను మోడల్గా చెప్పుకోవాలి. ఆ విధంగా బంద్ ఉండాలి. దయచేసి మేము డీజీపీ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ మేము శాంతియుతంగా, మాకు పోలీసు వారు మంచి సహకరిస్తారు. బాబు జగజీవన్రావుకి వెళ్ళి అంబేద్కర్ విగ్రహం దగ్గరకి మాకు సెక్యూరిటీ ఇచ్చి ఇవాళ ఈ ర్యాలీకి సహకరించారు. ఇదే విధంగా డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరిని కూడా ఒక్కరిని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మద్దతిచ్చే అఖిలపక్ష పార్టీల నాయకులను ప్రివెంటివ్ అరెస్టుల పేరుతోటి ముందస్తు అరెస్టులు చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము శాంతియుతంగానే, ప్రజాస్వామ్యయుతంగానే, గాంధేయ మార్గంలోనే మేము బంద్ నిర్వహిస్తాం. మాలో ఇవాళ ఎవరు కూడా సంఘ విద్రోహ శక్తులు లేరు, ప్రజాస్వామ్య పార్టీలు ఉన్నారు. అదేవిధంగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 2006లో మేము బంద్ చేసినప్పుడు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అప్పుడు ఉన్నటువంటి ఆర్టీసీ ఎండీ ఆయన ఒకరోజు ముందుగా అతను, ఎందుకంటే ఈ బంద్కు అఖిలపక్ష పార్టీలు, సామాజిక ఉద్యమ శక్తులు మద్దతు ఇచ్చారు కాబట్టి, ఎలాంటి కాంట్రవర్సీ లేదు కాబట్టి మీరు ఈరోజు సాయంత్రం 5 గంటల వరకల్లా దయచేసి బస్సులను రోడ్ల మీదకి రానియకుండా రేపు సెలవు ప్రకటించాలి. రోడ్ల మీదకి బస్సు పయ్య రావద్దు. ఒకవేళ రోడ్ల మీదకి బస్సు పయ్య వస్తే ఆ బస్సులకు ఏమన్నా నష్టం జరిగితే ఎవడు కాపాడలేడు. కాబట్టి దయచేసి ఆర్టీసీ ఎండీకి చెప్తున్నాం. అదేవిధంగా సింగరేణి ఎండీ, ఇలా మా నాయకున్నాడు సింగరేణి ఎండీ, కోల్ బెల్ట్ అంతా బంద్ కావాలి, కార్మికులంతా రోడ్ల మీదకి రావాలి, సింగరేణి అంతా బంద్ పెట్టాలి. ఆ తర్వాత
ఈ రవాణా వ్యవస్థ ఒక మెడికల్ షాపులు అంబులెన్సులు తప్ప మిగతా అన్ని బంద్ పెట్టాలి. అది పల్లె నుంచి పట్టణం వరకు బంద్ పెట్టాలి. ఆ పల్లె పట్టణం బంద్లో ఊరు వాడ ఇవాళ కదిలి రావాలి. ఈ బంద్ తోటి ఢిల్లీ పెద్దల కళ్ళు తెరిపియాలి. ఈ బంద్ తోటి బీసీల హక్కులు నెరవేరాలి. ఈ బంద్ కోట్లాది మంది అక్రందన మా యొక్క ఆవేదన. ఇవాళ బీసీలు అంటే చిన్నచూపు చూస్తున్నారు, వివక్షత చూపిస్తున్నారు. కాబట్టి చీము నెత్తురు ఉన్నటువంటి ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డ లక్షల మంది రేపు రోడ్ల మీదకి రావాలి. అందరూ కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది కదా, బీజేపీ ఇచ్చింది కదా, టీఆర్ఎస్ ఇచ్చింది కదా, ఎంఆర్పిఎస్ ఇచ్చింది కదా, సిపిఐ ఇచ్చింది కదా అని వాళ్ళే చేసుకుంటారంటే ఇది కుదరదు. ఇది మనది. నేను దయచేసి చివరిగా చెప్తున్నా, చివరిగా నా బీసీ సమాజానికి ఒక అప్పీల్ చేస్తున్నా. ఇప్పటి వరకు 80 ఏళ్ల స్వాతంత్రంలో బంధులు ఇతర వర్గాల కోసం, ఇతర పార్టీల కోసం, ఇతర ప్రయోజనాల కోసం మనం బంధులలో పాల్గొన్నాం, కేసులు పెట్టుకుని జైళ్ళలో పోయినాం. ఇప్పుడు జరిగే బంధు ఇతర వర్గాల ప్రయోజనాల కోసం కాదు, మన జాతి బిడ్డల రేపటి భవిష్యత్తు కోసం, మన జాతి అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం. అడుగడుగున మనల్ని అవమానించి ఆత్మాభిమాన్ని దెబ్బతీసి నువ్వు సర్పంచ్ కావద్దు, ఎంపీడీసీ కావద్దు, నువ్వు బర్రెలు గాయాలి, గొర్రెలు గాయాలి, క్షవరాలు చేయాలి, బట్టలు ఉతుకాలని చెప్పి మరొకసారి పాలకులు కాకుండా పాలితులు చేసేటువంటి ఒక అతిపెద్ద కుట్ర ఇందులో దాగుంది. కాబట్టి ఈ కుట్రను బద్దలు చేసి ఇవాళ రాష్ట్రాన్ని స్తంభింపజేసి ఎక్కడికక్కడ ఇవాళ బంద్లో లక్షల మంది రోడ్ల మీదకి వస్తే తప్ప మన బతుకు మారదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ బంద్ ఆరంభం మాత్రమే. ఈ బంద్ గల్లీ నుంచి ఢిల్లీ పెద్దల సెగబుట్టించి ఆ తర్వాత ఇవాళ పట్నం నుంచి ఢిల్లీ దాకా ఈ పాలకులు మెడలుంచడానికి బంద్. కాబట్టి దయచేసి ఒక ఆత్మగౌరవంతో, ఒక ఐక్యతతోటి పార్టీల ఖచ్చితంగా, జెండాల ఖచ్చితంగా ఇవాళ తీసుకుపోవాలి. అన్ని రాజకీయ పార్టీలు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక పార్టీ మీద ఒక పార్టీ విమర్శించుకోకండి. రేపటి బంద్లో దయచేసి ఒకటే డిమాండు, కోర్టులలో న్యాయం జరగదు కూడా. కాబట్టి మాకు రాజ్యాంగ సవరణ జరగాలి, పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేస్తూ చట్టం చేయాలి, లేదంటే 9th షెడ్యూల్లో పెట్టాలి. అడగాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అడగాలి, చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం చేయాలి. దీని మీదనే బంద్. కాబట్టి దీని మీదనే ఉండాలి తప్ప బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇంకోలు తెచ్చుకొని చిన్న చిన్న ఘర్షణలకు తావివ్వకుండా ఇవాళ బీసీ జేఏసీ ఇచ్చినటువంటి ఐకమత్యమైనటువంటి పిలుపుతోటి ఈ బంద్కు సహకరించాలని చెప్పి మీ ద్వారా ఇవాళ తెలంగాణ సమాజాన్ని, సబ్బండ కులాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం.